హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన 15 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. శారీ పెట్టికోట్స్ కానీ పిల్లల ప్యాంట్స్ కానీ ఒక్కోసారి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. దాన్ని తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, చాలా కంగారు పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా థ్రెడ్ లోపలికి వెళ్ళినప్పుడు సిజర్ తీసుకొని ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 2, స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి. మనం గిన్నెలు కడుగుతూ ఉంటాము. స్టీల్ స్క్రబ్బర్ అప్పుడప్పుడు ఇలా కొంచెం స్టవ్ మీద ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, దీని లోపల మనకు తెలియనటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అన్నం మెతుకులు కానీ ఇలా కర్రీ కానీ అలాంటివి ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. మనం అప్పుడప్పుడైనా ఇలాగా కొంచెం స్టవ్ మీద ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఇలా కాల్చుకుని, స్టీల్ స్క్రబ్బర్లో అంటుకున్నటువంటి నలకలు కానీ డస్ట్ కానీ ఈజీగా మనకి ఇలాగా వచ్చేస్తాయండి. అప్పుడప్పుడు ఇలాగా మన స్టవ్ మీద కాల్చుకోవటం వల్ల దీని లోపల ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా ఫామ్ అవుతుంటుంది. కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు కాల్చి చూస్తే చక్కగా వీటి లోపల ఉన్నటువంటి టెస్ట్ అనేది మొత్తం కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, ఇదంతా ఎంత టెస్ట్ అయితే వచ్చిందో. దీనిలో స్టీల్ స్క్రబ్బర్ని ఇలా కాల్చుకోవటం వల్ల స్టీల్ స్క్రబ్బరు దగ్గరగా ఉన్నటువంటి స్టీల్ స్క్రబ్బర్ని ఇలా కొంచెం మనకి సాగినట్లుగా వేడివేడంగా వస్తుంది. మనం గిన్నెలు కడుక్కోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కమలా పండు తిన్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి తొక్కల్ని, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. కొంచెం మరిగిన తర్వాత కమలా పండు తొక్కల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా ఆ వాటర్లో వేసుకోవాలండి. ఇలా కమలా పండు తొక్కల్ని మరిగించుకునేటప్పుడు కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గు జలుబు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ వాటర్ని తాగామనుకోండి, చక్కగా మనకి దగ్గు జలుబు తగ్గిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వాటర్ అంతా బాగా పనిచేస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 4, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ పెద్ద బాక్స్లో ఇలా చిన్న స్టీల్ బాక్స్ కానీ అలానే ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఇలా ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ లేకుండా మనకి తక్కువ ప్లేస్లో ఇలా చక్కగా మనం నీట్గా ఈ డబ్బాలోకి సర్దుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 5, ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి. ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దీనిలో ఆనియన్స్ పెట్టుకోవాలి. అంటే దేనికి యూజ్ అవుతుంది అనేది చూపిస్తానండి. ముందుగా బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని దీనిలో ఆనియన్స్ అయితే ఎన్ని పడతాయో అన్ని ఆనియన్స్ని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా ఆనియన్స్ని కట్ చేసామనుకోండి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత ఇలాగ ఆనియన్స్ని కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు కూడా రాకుండా ఉంటాయి. అలానే ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ పై ఉన్నటువంటి తొక్క కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చాకుతో అనగానే చాలా ఈజీగా సింపుల్గా వస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా సింపుల్గా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, రైస్ వండుకునేటప్పుడు రైస్ పొడిలాడుతూ చక్కగా రావాలి అంటే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే చక్కగా రైస్ పొడిలాడుతూ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
టిప్ నెంబర్ 7 మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన బ్లౌజెస్ కానీ అలానే మన రోజువారీ బట్టలు కానీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి. ఇలా బ్లౌజ్ను కూడా ఇలానే వేసేస్తూ ఉంటాము. బ్లౌజ్ని ఇలానే వేసేస్తే మనకి బ్లౌజ్ పాడైపోతూ ఉంటుంది కదండి. వాషింగ్ మిషన్ డ్రమ్ము కూడా ఇలా ఉక్సులు పట్టేసి డ్రమ్ము కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఉక్సులు పట్టిని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకొని ఇలా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది, అలానే బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 ఇలా వాటర్ బాటిల్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, గిన్నెలు కడిగేది. అలా స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకొని దీనిలో ఒక థ్రెడ్ని అయితే మధ్యకి పెట్టేసి ఈ విధంగా బయటకు తీసుకోవాలి. బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం చక్కగా గిన్నెలు కడిగేటప్పుడు చేతులకి ఒత్తిడి తగలకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా ఎన్ని గిన్నెలైనా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కడిగేసుకోవచ్చు. మనం గిన్నెలు కడిగిన తర్వాత సింక్ కూడా కడుగుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి హార్పిక్ కూడా వేస్తూ ఉంటాము. హార్పిక్ వేసినప్పుడు చేతికి అంటకుండా ఉంటుంది. ఇలా చక్కగా మనం సింక్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఇలా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ట్యాప్కి ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి, వాటర్ కూడా దీనిలో ఉండకుండా చక్కగా కారిపోతాయి కిందకి. మనకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9 ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం పౌడర్ అయితే వేసుకోవాలండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో నాప్కిన్ని డిప్ చేసేసి మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి. టీ మరకలు కానీ పాలు కానీ అలానే కర్రీ మరకలు కానీ పడుతూ ఉంటాయి. ఇలా మనం ఈ నాప్కిన్తో ఈ వాటర్లో డిప్ చేసేసి ఇలా ఈ నాప్కిన్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్టవ్ మీద ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ క్రిములు కానీ మనకు తెలియని బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. దీనిలో పసుపు కూడా వేసాం కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా ఈ వాటర్లో చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఇలా చేతులు మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాకుతో కట్ చేయాలంటే ఇలా ఖచ్చితంగా చేతులు అయితే మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా మన చేతులు మంట లేకుండా ఈ విధంగా సిజర్తో ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం అయితే ఇలాగా పసుపు అయితే తీసుకోవాలండి. శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా ఒక స్పూన్ అయితే వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇలాగా కొన్ని నిమ్మరసం వేసుకున్న తర్వాత మనకి ఇలా ఈ మిశ్రమం అనేది కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం స్కిన్ పైన కానీ ఫేస్ పైన కానీ ఇలా అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా పోతాయండి. ఇలా ఒక 1 అవర్ పాటు మన స్కిన్ పైన కానీ ఫేస్ పైన కానీ ఇలా అప్లై చేసేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్ అయితే వస్తుందండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు ఇలా చాలా చక్కగా ఈ మిశ్రమాన్ని ఇలా మనం అప్లై చేసేసి తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12 టైల్స్ మీద ఒక్కొక్కసారి అనుకోకుండా ఇంక్ మరకలు కానీ నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి, అది ఎండిపోతూ ఉంటుంది. ఇలా పోనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం పర్ఫ్యూమ్ అయితే ఇలా స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తుడిచేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి. టిప్ నెంబర్ 13 ఎండు పట్టీలు మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి
నలబడిపోతూ ఉంటాయి. ఇలా మనం యూజ్ చేయనటువంటి పుల్లటి పెరుగులో ఒక నైట్ అంతా ఇలాగా ఎండు పట్టీలు ఉంచేసి ఉదయం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి టెస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, అద్దంపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ చేసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా అప్పుడప్పుడు అద్దంపై కొంచెం టూత్పేస్ట్ ఏదైనా పర్లేదండి, కొంచెం అయితే ఇలా వేసేసుకొని ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్తో కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపై ఉన్నటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకుని దాంట్లో చాక్ పీస్లు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం డెటాల్ అయితే వేసుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఇలా చాక్ పీసుల పైన డెటాల్ అయితే వేసి డ్రై అయిపోయిన తర్వాత కబోర్డ్స్లో అక్కడొకటి చాక్ పీసులు పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదండి. వీటి స్మెల్కి ఘాటుకి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా బట్టల కింద ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు కానీ పల్లులు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్స్ నచ్చాయండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి, మీకు ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే యూజ్ఫుల్, మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.